మై డియర్ ఎల్ఐసి అడ్వైజర్స్, మనం లాస్ట్ వీడియోలో మనకు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, తర్వాత లేకపోతే నేను ఎట్లా కట్టగలుగుతాను అని బిజినెస్ పీపుల్ని ఎలా మనం కన్విన్స్ చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో మనం ఎంప్లాయీస్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని, వాళ్లకు ఈ డౌట్ వస్తే, ఒకవేళ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి తర్వాత డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి కట్టాలా, ఎట్లా కట్టాలా అనే డౌట్ వస్తే వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో ఈ వీడియో ద్వారా నేను మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెళ్ళేట ముందు మనం కొన్ని ఎల్ఐసిలో పనికొచ్చే ఒక విషయం మాట్లాడుకుందాం. చాలామంది చెప్తూ ఉంటారు కదా, వేరే మన ఎల్ఐసి ప్రోడక్ట్ని వేరే వాటితో కంపేర్ చేస్తూ ఉంటారు కదా. వేరే వాటితో కంపేర్ చేసి ఎల్ఐసిలో డబ్బులు తక్కువ వస్తాయనో లేకపోతే ఇంకోటి కంపేర్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్ఐసికి కంపారిజన్ అనేది లేనే లేదు. ఇన్వెస్ట్మెంట్స్లో డబ్బులు కట్టడంలో ఎల్ఐసికి ఆల్టర్నేట్ లేనే లేదు. ఈరోజు మనం 20 లక్షల పాలసీ 20 సంవత్సరాలకు అని డిసైడ్ చేసినట్లయితే ఆల్రెడీ ఈరోజే 20 లక్షలు ఆ కుటుంబానికి ఉంటాయి. ఆ కుటుంబానికి 20 లక్షల ఎసెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. తర్వాత అతను ఎవ్రీ ఇయర్ అమౌంట్ కట్టుకుంటా పోతాడు. ఆ 20 lakhs బోనస్ కలిపి దాదాపు 40 lakhs పైన అమౌంట్ రావడం జరుగుతుంది. వేరే పెట్టుబడిలో వేరే దాంట్లో అయితే సేవ్ అండ్ క్రియేట్ అంటే డబ్బులు దాచుకుంటా పోతే అప్పుడు పెద్ద అమౌంట్ తయారవుతుంది వాళ్ళ దగ్గర. ఈరోజు బ్యాంకులో ఒక 10,000 దాచుకున్నారనుకోండి, ఈ నెల వాళ్లకు 10,000 ఉంటాయి. ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు డబ్బులు దాచుకుంటే అప్పుడు వాళ్ళ అమౌంట్ పెద్ద అమౌంట్గా తయారవుతుంది. మధ్యలో 1 year లేకపోతే 1 month 2 months కట్టి చనిపోయినా కానీ, ఏమన్నా అనుకోకుండా జరిగినా కానీ ఆ 10,000 వస్తాయి వాళ్లకు. మన ఎల్ఐసిలో అట్లా కాదు కదా. క్రియేట్ అండ్ సేవ్ అంటే మనం ఈరోజు ఈ నెల 10,000 కడితే మనకు 20 లక్షల పాలసీ వచ్చినట్లయితే అనుకోకుండా ఏం జరిగినా కానీ 20 లక్షల రూపాయలు సేవ్ అయి ఉంటాయి అక్కడ. ఇది పెద్ద అడ్వాంటేజ్. ఇది మీరు తప్పకుండా క్యాన్వాస్ చేసేటప్పుడు ఈ విషయం చెప్పాలా వాళ్ళకు. మరి ఎల్ఐసిలో ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి కదా, వాటిలో ఎల్ఐసి ఎట్లా గొప్పది అంటే ఎల్ఐసికి సావరెన్ గ్యారంటీ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియాకు మాత్రమే సావరెన్ గ్యారంటీ ఉంది. మీకు రావాల్సిన ప్రతి పైసాకు ఎల్ఐసి మన సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది గ్యారంటీడ్, సెంట్రల్ గ్యారంటీడ్ సావరెన్ గ్యారంటీ ఉన్న సంస్థ. ఈ విషయం మీరు వాళ్ళకి చెప్పాలి. ఇక మన వీడియోలో వెళ్ళినట్లయితే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి తర్వాత ఉండకపోవచ్చు అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే అతనో లేకపోతే ఒక ఎంప్లాయో చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఉంది సార్, ఇప్పుడు జాబ్ చేస్తున్నా, నాకు అమౌంట్ కడతాను, తర్వాత ఒకవేళ జాబ్ పోతే ఎట్లా, మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చి పని చేయకపోతే ఎట్లా, జాబ్ నుంచి తీసేస్తే ఎట్లా అని ఎవరైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీరు 2-3 years ఆల్రెడీ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీరు ఒక కంపెనీలో మీరు పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం వచ్చి మిమ్మల్ని తీసేసినా కానీ మీ స్కిల్స్ ఎగిపోతాయి,
మీకున్న ఎక్స్పీరియన్స్ ఎటుపోతుంది, మీకున్న నాలెడ్జ్ ఎటుపోతుంది. ఆ నాలెడ్జ్ తోటి మీరు ఇంకా మంచి కంపెనీలో జాబ్ సంపాదించుకోవచ్చు. మీకున్న స్కిల్స్తో ఇంకా ఎక్కువ ఇన్కమ్ని మీరు క్రియేట్ చేయవచ్చు అని వాళ్లకు ధైర్యం కలిగేటట్టుగా మాట్లాడితే మనకు ఆటోమేటిక్గా ఒక మంచి పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ తోటి నేను మీ ముందుంటాను. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.